ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగే ఉన్నత విద్యా సదస్సు కోసం హస్తిన చేరిన సీఎం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రాభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రంలో టైర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై అపోలో టైర్స్ తో సీఎం సమక్షంలో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. లెర్న్ ఇన్ ఇండియా, లెర్న్ ఫర్ ద వరల్డ్ పేరుతో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగే ఉన్నత విద్యా సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 9:15 కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల అభివృద్ది, రాజధానికి జాతీయ రహదారుల అనుసంధానం, అమరావతి చుట్టూ నిర్మించనున్న బాహ్యవలయ రహదారికి అనుమతులు, నిధుల మంజూరుపై చర్చించనున్నారు. 10 నుంచి 12 గంటల మధ్య విజ్ఞాన్ భవన్ లో ఫిక్కీ సదస్సులో సీఎం పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సదస్సులో ఉన్నత విద్య, ప్రస్తుత మార్పులు, విశ్వవిద్యాలయాలకు సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేయడం, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగ కల్పన వంటి అంశాలపై చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి చెందిన వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అధ్యాపకులు, అధికారులు పాల్గొని పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. అమరావతిలో ఫిక్కీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఒప్పందం జరగనుంది. ఫిక్కీ, ఏపీ ఉన్నత విద్యాశాఖ కలిసి సంయుక్తంగా ఎస్వీయూలో నేషనల్ నాలెడ్జ్ ఫంక్షనల్ హబ్ ఏర్పాటుపైన ఒప్పందం కుదరనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్మలా సీతారామన్తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశంలో పాల్గొని వచ్చే ఏడాది జనవరిలో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుపై వివరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అపోలో టైర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే ప్లాంటుపై ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం సమావేశం కానున్నారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలు, షెడ్యూల్ 10 సంస్థల విభజనతో పాటు శాసనసభ స్థానాల పెంపుపై రాజ్నాథ్ తో సీఎం చర్చించే అవకాశముంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల ఘటనపైన హోంమంత్రితో చర్చించే అవకాశముంది. సాయంత్రం 4:45 పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ కానున్న సీఎం కాకినాడలో నెలకొల్పనున్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం, అందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ వంటి కీలక నగరాల్లో పైప్లైన్ ద్వారా గ్యాస్ అందించే ప్రాజెక్టు విషయంపైన చర్చించే అవకాశముంది.